బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 19వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ మంత్రి మండలి సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసంపై ఈ భేటీలో చర్చించనున్నట్టు సమాచారం. ఇక ఈ పథకం కింద ఎంతమంది అర్హులున్నారు, ఎంత మీద నిధులు అవసరమవుతాయన్న వివరాలపై మంత్రి మండలి చర్చించనుంది. అలాగే కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇక వీటితో పాటు జూన్ 2వ తేదీన నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవంపై కూడా కేబినెట్ భేటీలో చర్చిస్తారని తెలుస్తోంది. ఈ నెల 19వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ మంత్రి మండలి సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసంపై ఈ భేటీలో చర్చించనున్నట్టు సమాచారం. ఈ పథకం కింద ఎంతమంది అర్హులున్నారు, ఎంత మేర నిధులు అవసరమవుతాయన్న వివరాలపై మంత్రి మండలి చర్చించనుంది. అలాగే కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇక వీటితో పాటు జూన్ 2వ తేదీన నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవంపై కూడా కేబినెట్ భేటీలో చర్చిస్తారని తెలుస్తోంది. అయితే ఈ కేబినెట్ భేటీ జరిగే అవకాశం ఉన్నందున తెలంగాణ ప్రజలందరిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొని ఉంది. ముఖ్యంగా రాజీవ్ యువ వికాసం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఏవైతే 6 ముఖ్యమైన హామీలు ఉన్నాయో అందులో రాజీవ్ యువ వికాసం ఒకటి. ముఖ్యంగా ఈ పథకం మీద యువకులందరిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొని ఉంది. అసలు ఎప్పుడు అమలు చేస్తారు అని ప్రతి ఒక్కరిలోని కూడా ఒక రకమైనటువంటి ఆసక్తి నెలకొని ఉంది. అయితే అంతేకాకుండా దీనికి చాలామంది అప్లై కూడా చేసుకున్నారు. అయితే ఇందులో ఎంతమంది అర్హులు ఉన్నారు అనే విషయానికి వస్తే ఇప్పుడు ఈ క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా మొన్నటి దాకా అంటే ఒక నెల క్రిందట కంచగచ్చబౌలి భూముల వ్యవహారంపై తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. మీరు అందరికీ తెలిసే ఉంటుంది. అయితే సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో అంటే ప్రకృతిని నాశనం చేసే అటువంటి వాటికి దూరంగా ఉండాలని ప్రభుత్వానికి తెలిపిందో అప్పటి నుంచి ఆ కంచగచ్చబౌలి భూముల వ్యవహారం అనేది అక్కడితో ఆగిపోయింది. సో ముఖ్యంగా ఇప్పుడు ఈ క్యాబినెట్లో దీని గురించి చర్చించే అవకాశం ఉంది. మరి ఆ భూములను మొత్తం తీసేసి అక్కడ ఏదైనా ఇండస్ట్రీస్ పెట్టే అవకాశం ఉందా అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే అక్కడ ఒక మంచి ఇండస్ట్రీలు పెడదాము, ఎందుకంటే చాలామందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది అక్కడ అని చెప్పడం జరుగుతోంది. సో దీనికి సంబంధించి అంటే ప్రధాన అంశాలు ఏవైతే ఉన్నాయో కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం కానివ్వండి, రాజీవ్ యువ వికాసం కానివ్వండి, వీటికి సంబంధించి ముఖ్యంగా చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ముఖ్యంగా చర్చించే అవకాశం అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది.